ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. డిఎస్సిలో స్పోర్ట్స్ 3% కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అర్హత సర్టిఫికెట్లు లేకపోయినా పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో జరిగిన డిఎస్సిలో అక్రమాలకు అడ్డు అదుపు లేదని, ఎమ్మెల్యేని ముందు నియమించి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లినట్లు డిఎస్సి చేశారని ఎద్దేవా చేశారు. డిఎస్సి అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్కమూతి పిందెలు ఈ రాజకీయ